శ్రీమాత్రే నమః. సిరిహాసిని స్వరూప లలితమ్మ యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని, భోగభాగ్యాలతో రాధమ్మ ఛానల్ చూసేవారంతా వర్ధిల్లాలని, అమ్మ ఆశీర్వాదంతో మీరు నన్నెంతో ఎంకరేజ్ చేస్తూ, నేను ఎటు మొత్తంగా అమ్మతో తప్పితే బ్రతకూడదన్న నన్ను మీ ప్రేమ అభిమానాల ద్వారా మళ్ళీ నేను పబ్లిక్ లైఫ్‌లో బ్రతుకుతూ టైం కొంత స్పేస్ రోజులో మీకు ఇచ్చేస్తున్నాను కొంతవరకుని. నేను స్పెండ్ చేస్తున్నాను. అమ్మ నాకు కల్పించారు. మీ ప్రేమ నన్నెట్లా లాక్కొచ్చిందో కానీ, నిజానికి ఈరోజు భోగి అమ్మవారిని మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా రావటం జరిగింది. అయితే మార్నింగ్ నుంచి పిల్లలు తీసినవైనా, నేను తీసినవైనా కొన్ని వీడియో క్లిప్స్ అన్నీ కూడా మీకు చూపిస్తూ, మా ఇంట్లో భోగి ఎలా చేసుకున్నామో చూపించాలని అనుకుంటూ, ముఖ్యంగా భోగి అంటే అండి కొంతవరకు మనకి చిన్నప్పటి నుంచి మా వరకు మా జనరేషన్స్, ఇప్పుడు జనరేషన్స్ ఎలా ఉన్నారో తెలీదు కానీ, మా జనరేషన్స్ వరకు ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోయి భోగి మంటల్లో వేసేస్తాము అని ఒక కొంత ప్రచారం జరిగింది. ఏదో భోగి మంటలంటే చలి కాచుకోవడానికి, లేదంటే నీళ్ళు వేడి చేసుకుని స్నానాలు చేయటానికి తెల్లవారుజామున, అవన్నీ తప్పు. అది మనకు అర్థం చేసుకునే కెపాసిటీ మనకి రావాలి అని చెప్పేసి నాకు తెలిసిన 2 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. భోగి అంటే అండి, మనలో ఉన్న చెడు దుష్ట సంకల్పాలు, ఆలోచనలు, ఈర్ష్య, అసూయలు, అరిషట్ వర్గాల్ని జయించడం కోసం ఆ మంటల్లో వేసేసి, అగ్నిదేవుడి సాక్షిగా కొత్త జీవితంలోకి మనం ప్రయాణం చేయాలి. కొత్త ఆలోచనలతో, సరికొత్త జీవనంతో, మంచి గమ్యంతో, ఆధ్యాత్మికంగా మన అత్యున్నత శిఖరాలకి చేరుకోవాలి అని భోగి మంటల యొక్క ఉద్దేశం అండి. మనం రేగిపళ్ళు వేసుకోవడంలో కూడా అది భగవంతుడి ఆశీర్వాదం కింద కూడా మనం తీసుకోవచ్చండి. దీని గురించి నేను వాయిస్ కింద మీకు నేను జరుపుకున్న భోగి విషయాలన్నీ చూపిస్తూ, ఈరోజు నేను చేసుకున్నదంతా మీకు చూపిస్తూ, నేను నాకు తెలిసిన 2 విషయాలు మీతో పంచుకుంటానని తెలియచేస్తూ, అదే సందర్భంగా అమ్మవారు ఎంతో సింపుల్‌గా కంచిపట్టు చీరల్లో చక్కగా మెరిసిపోతా ఉన్నారు సిరిహాసిని అమ్మవారు. అమ్మతో గడిపిన దానికంటే ఈరోజు నాకు మా అక్క పిల్లలు, మక్కలు వాళ్ళతో సందడిలో మొత్తం అన్నీ వదిలేసి అసలు తయారవటానికి కూడా ఓపిక లేకుండా అయిపోయిన ఈరోజు సరదాగా మీరు చూస్తారని భావిస్తున్నానండి. కొంచెం అలంకారం తర్వాత మన కామాక్షి అమ్మవారు, అమ్మకి ఎక్కువ చూపించింది, దిష్టి తగిలేస్తుంది. నా దిష్టి ఎక్కువ తగిలేస్తుందండి మా అమ్మవారికి. అన్నపూర్ణమ్మని చక్కగా ఇలా ధాన్యంలో కూర్చోబెట్టుకున్నాను. పాలరాతితో చేసిన అన్నపూర్ణ అమ్మవారిని కొనుక్కోవాలని తీసుకురావాలి మన ఇంటికని ఉన్నా కూడా ఇంక నేను పెద్దదాన్ని అయిపోయాను. నా కూతురు వరకు వచ్చేసరికి అమ్మవారు చేయగలదో లేదో, ఇన్ని రూపాయలు పెరిగిపోతాయని ఆగానండి. శ్రీనివాసుడు, రాధాకృష్ణులు. ఈ కుంకుమ అంతా ఏంటంటే మన అమ్మవారి పూజలకి తయారైన కుంకుమ అందరికీ పంచిపెడతా ఉంటాను కదా, మీకు ఇదేనండి. నేను వివిధ దేవాలయాల నుంచి, కంచి నుంచి కానీ, మధుర నుంచి కానీ నాకు ఎప్పటికప్పుడు వచ్చిన కుంకాలన్నీ నేను ఇక్కడ, ఇది కాశీ నుంచి తీసుకొచ్చిన విభూతి, ఇక్కడ అన్నీ నేను అక్కడ వేస్తూ ఉంటాను. అది ఎప్పటికప్పుడు పంచిపెడతా ఉంటాను అన్నమాట.
అమ్మ అలంకారం సరదాగా చూపిస్తానండి. మన ఇంట్లో గెలలు పట్టించుకోవట్లేదు కదా నేను, అందుకని అవి చిన్న చిన్న గెలలు వచ్చినాయి అన్నమాట. అదిగో హాస్ని అమ్మగారు, అదిగో హాస్ని తల్లి, నా బంగారు తల్లి, నా కన్న తల్లి, నా లలితమ్మ, నా దుర్గమ్మ, నా బాలమ్మ, కాళి కాళి కరాళి అమ్మ. చూసారా? ఈ సంవత్సరం భోగి అండి మాకు బాగా కొంచెం వర్క్ ఎక్కువైనట్టే ఫీల్ అయ్యాను నేను. బహుశా ఏజ్ మారటం వల్ల కావచ్చు, ఏదేమైనా నేను సింపుల్గానే చేసుకున్న ఆ నిమిషాలు మీకు చూపిస్తూ సంక్రాంతి సంబరాల్లో భోగి యొక్క విశిష్టత తెలియచేయాలనుకుంటున్నానండి. మామూలుగా అయితే మేము ఉదయాన్నే లేచి చీకటి ఉండగానే భోగి మంటలు వేసుకుని ఆ చలిలో ఆ మంచు కురుస్తూ ఉంటే పూలు చల్లుకుంటూ పిల్లలు ఆడుకుంటూ ప్రతి సంవత్సరం ఒకలా జరిగేది. ఈ సంవత్సరం మాత్రం కొంచెం రాత్రి పిల్లలు ఎక్కువసేపు మెలకుగా ఉండి పొద్దున్న లేవలేకపోవడం వల్ల కొంచెం లేటుగానే స్టార్ట్ అయ్యిందండి మా ఇంట్లో భోగి మంటలు. అసలు భోగి అంటే అంటండి, ఇంట్లో ఉండే ఆ మంటల్లో ఇంటి ముందు వేసే మంటల వల్ల అంటండి దారిద్ర్య దేవతని తరిమి వేసినట్లు అని మన నమ్మకం అంటండి. ఈ భోగి పండుగ నాడు సంబరం అంతా నిజానికి పిల్లలదే అయినా కూడా అండి, దీనిలో మన పెద్దవాళ్ళ పాత్ర చాలా ఎక్కువ. మనం ఎంతో కష్టపడి పనిచేస్తే వాళ్ళు అలా ఎంజాయ్ చేయగలుగుతారు. తెల్లవారుజామున భోగి మంటలు వేయటం, సాయంత్రం భోగి పండులు పిల్లలకి వేయటం, పిల్లలు ఆడుకుంటూ గెంతుకుంటూ ఉండడం, ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నవి. అప్పుడు మాకు ఈ మీ అందరితో పంచుకునే అవకాశం లేకపోవటం వల్ల ఈరోజు మా ఇంట్లో జరిగింది చూపిస్తున్నానండి. The main aim of this Bhogi festival gives happiness and joy to the hearts of the people. The main aim of this Bhogi, especially children are given blessings by pouring clothes on them. Bad vision on them will be burned like a piece of incense thrown into the bonfire on Bhogi day. I wish you all the happy Bhogi. ఈ భోగి మంటల్లో మనం వేసే ఆవు పేడ పిడకలంటండి, ఆ గాలి పీల్చటం వల్ల మనకి గాలి శుద్ధి అయ్యి మన దేహంలో ఉన్న అనేక రకాలైన సూక్ష్మక్రిములు నశించిపోతాయి, ఎంతో ఆరోగ్యానికి మంచిది అన్న ఉద్దేశంతో ఈ భోగి మంటల్లో అంటండి మనమేదో ఎక్కడో దొరికిన కర్రలన్నీ పట్టుకొచ్చి వేయటం కాకుండా రావి, మామిడి, మేడి మొదలైన అనేక రకాలైన ఔషధ గుణాలున్న చెట్ల బెరళ్ళు వేస్తారంటండి. అవి కాలటానికి ఆవు నెయ్యి వేస్తారు కాబట్టి వీటితో వచ్చే పొగ వల్ల ఎంతో ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి మనకి తెలియచేయబడిందండి. ఈ గాలి మన శరీరంలో ఉన్న 72,000 నాడులలోకి ప్రవేశించి మన శరీరాన్ని శుభ్రపరుస్తుందంటండి. దీనితో మంటల్లో వచ్చే గాలి వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది అని మనకి తెలియచేయబడిందండి. ఇంకా ఆధ్యాత్మికంగా అండి ఈ భోగి మంటల్ని అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారంటండి. వాస్తవానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులు కాదు, మనల్లోని పనికిరాని అలవాట్లు, చెడు లక్షణాలు అని తెలియచేయబడిందండి. అప్పుడే మనకున్న చెడంతా చెరిగిపోయి మనకి మానసికమైన ఆరోగ్యంతో పాటు మనం ఏ విషయం తలపెట్టినా విజయం సంప్రాప్తిస్తుంది అనే అర్థం ఈ భోగి మంటల వెనుక ఉంటుందంటండి. ఈరోజు మొదలయ్యే పెద్ద పండుగలో మాకు కామన్గా ఇక్కడ చేసేవి అరిసెలు, సున్నుండలు, జంతికలు, అంతేకాకుండా అనేక రకాల పిండి వంటలండి. నేను మా పిల్లలు బొజ్జుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, అయ్యో నేను చేసేటప్పుడు సున్నుండలు అవి కలిపేటప్పుడు తీయవలసిందే అని. అయినా కూడా 2-3 రకాలు మీతో సరదాగా చూపిస్తూ మా ఇంట్లో ఏమేమి తిన్నామో కూడా మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట. ఏమైనప్పటికీ ఈరోజు మీ అందరికీ పరమేశ్వరుడి అనుగ్రహంతో మిగిలిన 2 రోజులు కూడా ఎంతో వైభవంగా చేసుకునే అదృష్టం అమ్మవారు మనకు ప్రసాదించాలి అని చెప్పేసి కోరుకుంటున్నానండి.
నువ్వు కూడా పెట్టు. అబ్బో 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 నా బంగారు తల్లిలే. ఆడు చూడాలి ఇద్దరుని. ఫోటోలు పక్కన విజయవాడ నుంచి వచ్చినట్టు వచ్చాడు పెట్టుకుంటా. మా డాడీ అందరికీ చెప్పండి హ్యాపీ భోగి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాధమ్మ ఛానల్. థ్యాంక్ యూ. మా అక్క చేసిన సున్నుండలు తను చేసి పట్టుకొచ్చిన అరిసెలు గారెలు చేసిన సున్నుండలు అప్పటికప్పుడు అలా ఒక ప్లేట్ ఖాళీ చేస్తారు పిల్లలు. అరిసెలు తను చేసి పట్టుకొచ్చింది, అవి కూడా ఒక ప్లేట్ ఖాళీ అయిపోయినాయండి. జంతికలు అవి తీసుకొచ్చింది. అవి కాకుండా పండుగ స్పెషల్స్ కూడా చూపించేస్తుంది అనమాట మీకు. మా ఇంటి ఎదురుగున్న టీచర్ గారు క్యాన్తో తెచ్చేస్తారండి, అది ఖాళీ చేస్తారు. ఈరోజు వంటనన్నీ మా మాధవి చేస్తుంది. మా చిన్నక్క పాట కూడా పాడిస్తాను ఇవాళ. ఇవాళ వంటలన్నీ మాధవి గారు. వంకాయలు స్టవ్ మీద కాల్చేసి పైన తీసేసి తొక్కంతా తీసేసి కొంచెం బెల్లం, కొంచెం చింతపండు, పచ్చిమిరపకాయలు ఒక 3 అవి కూడా కాల్చింది సాల్ట్ వేసేసి కలిపేసుకోండి. ఇంకా పోపులు ఏం అవసరం లేదా? ఉల్లిపాయలు వేసినట్టున్నావు. ఉల్లిపాయలు కూడా వేయాలి. ఉప్పు కారం పసుపు ఏమీ అక్కర్లేదు. ఓన్లీ పులుపు, వంకాయ కాల్చిన వంకాయ, చింతపండు రసం, కాల్చినవి పచ్చిమిరపకాయలు, పచ్చి ఉల్లిపాయలు, చింతపండు, బెల్లం. దేనిలోకి ఇది కాంబినేషన్? అన్నిలో తినచ్చా? అది పెసరపప్పు రైస్లో కాంబినేషన్. రైస్లో బాగుంటుందా? మామూలు వైట్ రైస్లోకి? వైట్ రైస్లో బాగోదు, ఓన్లీ పెసరపప్పు రైస్లోకి. కొబ్బరి చట్నీ ఇది కాంబినేషన్. అవునా? కొబ్బరి చట్నీ చేస్తావా? చేస్తాను. నా అమ్మే నాకే నా చిన్ని తల్లి. మమ్మీ ఏం చేస్తే ఇష్టం చెప్పరా నీకు? కొబ్బరి పచ్చడి. కొడుకు ఇష్టమైన కొబ్బరి పచ్చడితో మా అక్క ఈరోజు మాకు పండుగ అంతా చూపించేస్తున్నారు. సాయి అండి, సాయి సడన్ గా ఎంట్రీ ఇచ్చాడంటే పండుగ నిన్న వచ్చారు కదా భోగి ముందు రోజు వీడు సడన్ గా వచ్చి తలుపు కొట్టాడంట. మా అక్క ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూడాలండి. దానికి పండుగ అంతా అక్కకి సాయం చేసేసరికి వీడు చాలా సర్ప్రైజ్ చేశాడు మమ్మల్ని అందరినీ. ఎక్కడోళ్ళం అక్కడ మొత్తం ఫ్యామిలీ అందరినీ అలా చిన్నగా ఒకసారి అరిపించాడు అనమాట. సాయి అని సూపర్ సాయి, బంగారు సాయి, కర్ణ సాయి. నేను ఉదయాన్నే అండి పూజ చేసేసుకుని అమ్మవారి దగ్గర కాసేపు గడిపేసి భోగి మంటల దగ్గరికి వెళ్ళటానికి నేను ఉదయాన్నే పట్టుచీర కట్టుకోవడం జరిగింది. మధుర మీనాక్షి అమ్మవారి ఏదైనా క్లిప్ దొరికితే అది కూడా యాడ్ చేస్తాను. మధుర మీనాక్షి అమ్మవారు అనుకోకుండా నాకు పంపించిన చీరని అలా తెచ్చుకుని కట్టుకుంటే వచ్చిన ఆనందం వేరు. ఇంకా పనిలో పడిపోయి మంగళగిరి చీర ఫ్యాషన్ టాక్ రాదమ్మా, ఎక్కడ మానదన్నమాట. మంగళగిరి చీర ఇది ఎందుకో ఎక్కువ మంది ఇష్టపడలేదు కదా, నేనే కుట్టించేసుకున్నానండి అన్ని చీరలు. ఇవి ఇంట్లో కట్టుకోవడానికి చాలా బాగున్నాయి, నాకు స్మూత్ గా ఉండి తేలిగ్గా ఉన్నాయి. ఇంకొక చీర ఉంది, వీలైతే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఈ 2 or 3 days మాత్రం నేను జస్ట్ స్పెండ్ చేసిన టైం అంతా మీకు చూపిస్తాను తప్పితే చీరల వీడియోలతో మాత్రం రానండి. ఇంకొకటి చాలా మంది చీరలు అందలేదమ్మా అని చెప్పేసి మెసేజెస్ పెడుతున్నారు. నాకు లాస్ట్ వీడియో రిలీజ్ అయినప్పుడు మధ్యాహ్నం 3 o'clock వరకు పే చేసిన వాళ్ళ శారీస్ అయితే డిస్పాచ్ అయిపోయినాయండి. వాళ్ళ డిటిడిసి వాళ్ళు కానీ కొరియర్స్ వాళ్ళు కానీ 3 days 4 days మినిమమ్ ఈ 3 days వర్క్ చేయరని చెప్పేశారు. సో డిస్పాచ్ అయిన వాళ్ళు కొంతమందికి అందొచ్చు, కొంతమందికి అందకపోవచ్చు. మిగిలిన 3 o'clock తర్వాత పే చేసిన వాళ్ళు ఎవరివి వెళ్ళలేదు, మన ఇంట్లోనే ఉండిపోయినాయి. మళ్ళీ కనుమ అయిపోయిన తర్వాత డిస్పాచ్ అవుతుందండి. సో ఎవరు కంగారు పడద్దు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను. ఇంకా ఈరోజు మన భోగి మీకు అందరికీ ఆనందాన్ని ఇచ్చింది అని భావిస్తూ మన ఇంట్లో జరిగినవి రేపు సంక్రాంతి కూడా వీలైతే మీతో షేర్ చేసుకుంటానని తెలియచేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా. మీరు అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.
మీ రాధమ్మ వ్లాగ్స్ చూసే ప్రేక్షకులకు అభిమానులకు మా భోగి శుభాకాంక్షలు. Please like, share and subscribe. మీ రాధమ్మ వ్లాగ్స్.